అందరికీ నమస్కారం. ఈరోజు రైల్వే కోడూరు నడిబొడ్డున బొప్పాయి రైతులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందుకు గల కారణాలు, బొప్పాయి రైతులను దళారులు, వ్యాపారస్తులు ఇద్దరు సిండికేట్గా మారి రైతులకు వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇందుకు నిరసన వ్యక్తం చేస్తూ రైల్వే కోడూరులోని టోల్గేట్ సమీపంలో కడప చెన్నై ప్రధాన రహదారిలో 5 మండలాల నుంచి వచ్చిన రైతులు చిట్వేలి, పెనగలూరు, పుల్లంపేట, ఓబులారపల్లి, కోడూరు మండలాల్లోని బొప్పాయి రైతులు ఈ నిరసన కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రైతులు మాట్లాడుతూ, దేశంలో రైతే రాజు, అన్నదాత సుఖీభవ అని అంటున్నారే కానీ అన్ని వ్యవస్థలు కలిసి రైతులను నాశనం చేస్తున్నారు. రాజకీయ నాయకులు, పోలీసులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ రైతులకు ఇబ్బంది కలిగిస్తే పనులు చేస్తున్నారు కానీ ఎవరూ కూడా రైతులను ఆదుకోవాలన్న దృఢ సంకల్పంతో లేరని, ఢిల్లీలో కేజీ బొప్పాయి ధర 30 రూపాయల నుండి 50 రూపాయలు పలుకుతున్నా రైల్వే కోడూరులో 20 రూపాయలకు కొనడానికి కూడా ఆలోచిస్తున్నారని, 20 నుండి 18, 17, 16 రూపాయలకు వచ్చిందని, మొన్నటి వరకు 11 రూపాయలు ఉండిందని, నిన్నటికి నిన్న ఒకేసారి 4 రూపాయలు తగ్గించి కేవలం 7 రూపాయలకి ఇస్తావా, 6 రూపాయలకి ఇస్తావా అని దళారులు, వ్యాపారస్తులు మోసం చేసి బొప్పాయి రైతులకు కనీసం ఖర్చులకు కూడా లేకుండా మా భార్య మెడలో పుస్తులు అమ్ముకొని మరి చేస్తున్నామని చాలా బాధపడడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఈ సంఘటనా స్థలానికి రైల్వే కోడూరు పోలీసులు చేరుకోవడంతో రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొనడం జరిగింది. కార్యక్రమంలో ఆగ్రహించిన రైతన్నలు బొప్పాయి దళారులు, వ్యాపారస్తుల ఇళ్ల మీదకు, ఆఫీసుల మీదకు దూసుకెళ్ళి మర్యాదగా బయటకు వచ్చి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసులు ఎంతో చాకచక్యంగా సమస్యను పరిష్కరించే దిశగా మనం ముందుకు వెళ్ళాలి కానీ ఇలా ధర్నాలు, రాస్తారోకులు చేయడం వల్ల సమస్యలకు పరిష్కారం దొరకదని రైతులతో శాంతియుతంగా మాట్లాడి ఈ చర్చ స్థానిక మండల రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ఎవరైతే దళారులు, వ్యాపారస్తులు ఉన్నారో వారిని పిలిపించి సామరస్యంగా బొప్పాయి రైతులను పిలిపించి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపుతామని, మండల మెజిస్ట్రేట్ ఆఫీసర్ ఎంఆర్ఓ గారు కనుక ఉదయం 10 గంటలకు ఆఫీస్ వద్దకు వస్తే మీరు చెప్పిన వ్యాపారస్తులు, దళాలను కూడా పిలిపించి మీ సమస్యకు ఒక పరిష్కారం సామరస్యంగా దానిని నివారించే ప్రయత్నం చేస్తామని పోలీసు వారు రైతులకు చెప్పడంతో శాంతించిన రైతులు వారికి వారే చెప్పుకొని 10 గంటలకు ఎంఆర్ఓ ఆఫీస్ నందు కలుద్దామని చెప్పి అందరూ వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇలా వ్యాపారస్తులు, దళారులు రైతులను మోసం చేయడం ఎప్పటికీ జరుగుతూనే ఉంది.